పాలమూరు ముద్దుబిడ్డ నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసన సభ్యులందరికీ, వేదిక పైన ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, అన్నదమ్ములకు, అక్కజలందరికీ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా గొప్ప కార్యక్రమము. తరతరాల నుంచి అడవులకే పరిమితై ఆకలి బాధలతో అప్పులతో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మరి ఈనాడు ఫారెస్టులో ఉన్నటువంటి భూములకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైన్ చేయాలన్నా, స్తంభాలు బాతాలన్నా, వైర్ లాగాలన్నా రకరకాల ఇబ్బందులు ఉండేది. ఈ రోజున ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 2 లక్షల మంది పైచిలకు గిరిజన సోదరులందరికీ 12,000 కోట్ల రూపాయలతోటి 6 లక్షల ఎకరాలకు ఈనాడు ఇందిరా గిరి జల వికాసం అనే కార్యక్రమాన్ని, సౌర జల వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. గతంలో పాలకులు గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు, సప్లైన్ అని చెప్పిండ్రు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఇతరులకు సప్లైన్ చెప్పి ఒకవేళ నిధులు ఖర్చు కాకపోతే మరుసటి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా మరి మన వరంగల్లో మాట్లాడినటువంటి కేసీఆర్ దుఃఖం వస్తుందని మాట్లాడిండు. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఇలా నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నా కూడా, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గిరిజన సోదరులకు ఈ సౌర విద్యుత్తును అందిస్తున్నందుకు పాలమూరు జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అట్లాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా తపనతోటి, పట్టుదలతోటి పనిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వచ్చినటువంటివే ఈనాడు కులగణన కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఈనాడు గిరి వికాసం, ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఈ 16 మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం ఈనాడే కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపనతో పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఆశీర్వదించాలన్నటువంటి అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల సందేశం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు,